మ్యూచువల్ ఫండ్స్ లో ఎగ్జిట్ లోడ్ అదే విధంగా ఎక్స్పెన్స్ రేషియో అనేవి ఉంటాయి. ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటంటే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ని మ్యూచువల్ ఫండ్ కంపెనీ మేనేజ్ చేయడానికి సర్టెన్ పర్సెంటేజ్ ఫీ అనేది ఛార్జ్ చేస్తుంది. ఈ ఫీ అనేది డైలీ మీ యొక్క ఎన్ఏవి నుంచి ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ఈ ఫీ అనేది మ్యూచువల్ ఫండ్ కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, ఆపరేషనల్ కాస్ట్, ఇంకా ఫండ్ మేనేజ్మెంట్ కాస్ట్ లాగా ఛార్జ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కి మీరు 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఎక్స్పెన్స్ రేషియో 1.5% గా ఉందనుకోండి, మీకు పర్ యానం కి 1500 అనేది కట్ అవుతుంది. అంటే మీకు డైలీ 4.1 రూపీస్ అనేది మీ ఎన్ఏవి నుంచి కట్ అవుతుంది. ఇంకా ఎగ్జిట్ లోడ్ అంటే ఏంటంటే మీ యొక్క మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ని మీరు సర్టెన్ పీరియడ్ లోపల రిడీమ్ చేసుకోవాలి అని అనుకుంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది సర్టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఫీని ఎగ్జిట్ లోడ్ గా ఛార్జ్ చేస్తుంది. ఈ స్పెసిఫైడ్ పీరియడ్ అనేది జనరల్ గా 1 year గా ఉంటుంది. అదేవిధంగా 1% ఎగ్జిట్ లోడ్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి మీరు 1 lakh రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం. 6 months తర్వాతకి మీరు విత్డ్రా చేసుకోవాలి అని అనుకున్నారనుకుందాం. మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది 6 months వరకు 1,10,000 గా గ్రో అయింది అని అనుకుందాం. సో ఇక్కడ మీరు 6 months తర్వాతకి విత్డ్రా చేసుకోవాలనుకుంటే 1% ఎగ్జిట్ లోడ్ అనేది ఛార్జ్ అవుతుంది. కాబట్టి 1% ఆఫ్ 1,10,000 అంటే 1,100 రూపీస్ గా ఎగ్జిట్ లోడ్ అనేది కట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.